కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? హాయ్ గోపి, ఎలా ఉన్నావు? ఎక్కడ కనిపించట్లేదు? రే, మా ఊళ్ళో తెలుగు భాషా దినోత్సవాలు అవుతున్నాయిరా. దీనికి సంబంధించి చక్కగా సాహిత్యంలోను సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటివన్నీ కూడా ఎన్నో ప్రోగ్రాములు పెట్టారు. అందులోనే ఒక హాస్య నాటకులు అలాంటివి కూడా పెట్టారనమాట. హాస్యం అనగా నాకు నువ్వే గుర్తొస్తావురా. మా ఇద్దరు కలిసి ఎన్ని ఫన్నీ యాక్షన్ చేసేవాళ్ళంట. అవునరా గోపి, నిజమే. ఇప్పుడు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు, మళ్ళీ వెళ్దాం మనం. ఓ ప్రశ్న వేశారా, దానికి శాంతి, సంతోషం, నిశ్శబ్దం ఈ మూడు కలిసి వచ్చేలాగా ఒకే ఒక్క సెంటెన్స్ లో చెప్పేయాలి. ఆ చెప్పిన ఆయనకి ప్రైజ్ కూడా ఇచ్చారు చక్కగా. నువ్వు చెప్పగలవు, ట్రై చేయ ఒకసారి. ఒరే, నువ్వు మరీ ఇలాంటి కష్టమైన క్వశ్చన్లు వేస్తే అలాగరా. సరే, ఆన్సర్ అది చెప్పు, వింటాను. నా భార్య నిద్రపోతోంది అని చెప్పాడు అతను. ఆ సమాధానం విన న్యాయ నిర్ణేతలు ఎంతో ఆనందంతో, ఎంతో హృదయానికి అత్తుకుని ఆయనకి అవార్డు ఇచ్చారన్నమాట. అంటే భార్య నిద్రపోతుంటే అంత ఆనందంగా ఉంటారా జనాలు? మరీ ఫన్నీ కాకపోతే ఏమో రాయి, ఉంటారేమో అలాంటి వాళ్ళు. అంతలా మరి హృదయానికి అత్తుకుని మరి అవార్డు ఇచ్చారంటే నిజమే అయి ఉంటుంది కదా. పాపం భార్యాబాతుడేమో. సరే కానీ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నావా? మీ ఊళ్ళో ఏం జరిగింది? మీ ఊరు వెళ్ళావా లేదా? రే, మా ఊరే వెళ్ళకుండా ఎలా ఉంటుందా? సంక్రాంతి పండుగ అసలే ఎంత సందడిగా ఉంటుంది మా ఊళ్ళో. పండగలు 3 రోజులు కూడా అదిరిపోయాయి అనుకో, ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా. పిండి వంటలు, పోటీలు, కైట్ పోటీలు, రకరకాలు చూశాను. అలా అయితే నేను కూడా మీ ఊరు ఎప్పుడప్పుడు రావాలిరా. పండగలకి ఇంత ఆర్భాటంగా చెప్తున్నావు, ఇంత బాగా జరుగుతుందని. చూడకపోతే అలాగా నన్ను వెళ్దాం.